ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆత్మలో వెనుకకు జారిపోవడం అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. రక్షణ అనుభవం సరిగా లేకపోవడం వల్ల, దేవుని వాక్యానికి అవిధేయత చూపడం వల్ల, అసంపూర్ణమైనటువంటి సమర్పణ వల్ల, స్వనీతి వల్ల, అలాగే కుటుంబంలో రక్షించబడిన వారు ఉండటం వల్ల, దేవుని సహవాసం కంటే భక్తులతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉండటం వల్ల, తర్వాతది అవిశ్వాసుల సహవాసాన్ని మనం ఎక్కువగా కోరుకోవడం వల్ల, ఇంకా మన ఆత్మీయ జీవితంలో వాక్యము, ప్రార్థన, సాక్ష్యం సమపాళలో లేనందువల్ల ఆత్మీయంగా వెనకబడిపోయి దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నాం. మరొక సంగతి ఏంటంటే, చాలామంది రక్షణ పొందిన తర్వాత మరి రక్షించబడిన క్రొత్తలో వాళ్ళు ఉన్నటువంటి అనుభవాలతో వాటిపైన ఆధారపడుతూ ఉంటారు. అసలు యాక్చువల్గా మనం అనుదినము యేసుక్రీస్తుతో నడవాలి, దినదినము దేవుని కృపతో మనం పెరగాలి, దైవ సాన్నిధ్యంలో మనం కాలం గడపాలి. ఇది క్రైస్తవ జీవితంలో అభివృద్ధి చెందడానికి గల కారణం. పెరగకుండా దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటంటే, కొంతమంది నేటి దినం ఎప్పుడో పాత జీవితంలో అంటే రక్షించబడిన కొత్తలో కొన్ని పనులు, కొన్ని ఘనకార్యాలు చేసి ఉంటారు. ఎందుకంటే అప్పట్లో దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి, దేవునితో సరి అయిన సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుభవాలు ఉంటాయి. కొంతమంది అనుభవాలతో సరిపెట్టేసుకుంటూ ఉంటారు. నేను 4 సంవత్సరాల క్రితం అండి 20 మందిని రక్షించాను. 3 సంవత్సరాల క్రితం అండి నేను 10 రోజులు లేదా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. 2 సంవత్సరాలకు పూర్వం అండి చాలామందిని ప్రార్థన చేస్తే చాలామందికి ఉన్న రోగాలు పోయినాయండి. ఇలాగా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు వాళ్ళ జీవితాల ద్వారా జరిగించినటువంటి కార్యాలు, వాటి గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుభవించడం అది సంతోషమే, అది ఇతరులకు సాక్ష్యం అవ్వడం కూడా సంతోషమే. అందుకు దేవుని మనం స్తుతించాలి. అయితే ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నటువంటి ఈ సమయంలో ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకుంటే, ఎప్పుడూ గతించిపోయిన అనుభవాలు చెప్పుకుంటూ బ్రతికేస్తున్నావా, లేకపోతే నేటికి కూడా నీ భక్తి ఇలాంటి ఉన్నత స్థితిలోనే ఉందా అని మనం గమనించుకోవాలి. గతించిపోయినటువంటి దినంలో కలిగినటువంటి అనుభవాలతో వాటి మీద ఆధారపడుతూ, నేను అలాంటి భక్తి చేశాను, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని, ఇలా చేసేదాన్ని అని చెప్పుకోవడం వల్ల నువ్వు భక్తులు ఏం పెరగపోవు, భక్తులు ఏమి అభివృద్ధి అయిపోవు, ఇంకా వెనక్కి జారిపోతావు. అప్పుడెప్పుడో జరిగిన మాట వాస్తవమేనండి. అప్పుడెప్పుడో చేశాడు దేవుడు, అప్పుడెప్పుడు మీరు అలా చేశారు భక్తి సంబంధమైన కార్యాలు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? నేటి దినంలో మన పరిస్థితి ఎట్లా ఉంది, ఇది ముఖ్యం. అప్పట్లో ఉన్నటువంటి విశ్వాసం, అప్పట్లో ఉన్న ప్రార్థన, అప్పట్లో ఉన్న దేవునితో సహవాసం, అప్పట్లో దేవుడు నీ ద్వారా కార్యాలు చేయించిన సంగతి ఇప్పుడుందా? కాబట్టి చాలామంది గతించిపోయిన అనుభవాల్ని బేరీజు వేసుకుంటూ, అంటే అనుభవాల మీద ఆధారపడుతూ వాళ్ళు కాలం గడిపేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా వెనకబడిపోతారు, వెనక్కి జారిపోతారు. ఇంకా మనం చూస్తే దేవుని మహిమ కొరకు మనం జీవించాలండి. శక్తికి మించిన కార్యాలు చేయకూడదు. చాలామంది శక్తికి మించిన కార్యాలు చేస్తూ ఉంటారు. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. చాలామంది ఉద్దేశం కూడా అదే, నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ఒక శోధన ఉంది. ఏంటంటే,
శక్తికి మించిన కార్యాలు మనం చేయడం వల్ల మనం పడిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు మనం ఆలోచిస్తే, ఇప్పుడు మీటింగులు పెట్టుకునే విషయంలో చూడండి, కొంతమంది మీటింగులు బాహాటంగా, అంటే కాస్త ఖర్చు ఎక్కువ చేస్తారు మీటింగులు. కొంతమంది భోజనాలు పెడతారు, కొంతమంది పలహారంతో సరిపెట్టుకుంటారు, కొంతమంది భోజనాలు పెడతారు. కొంతమంది భోజనాల్లో కూడా ఇంకా బాగుండాలి, బాగా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మా పాస్టర్ గారు, బా నువ్వు భలే చేసావయ్యా, నువ్వు చేసినట్టు సంఘంలో ఎవరు చేయలేరు అన్నట్టు పొగడాలన్నట్టు, ఇలాంటి తాపత్రయాలకు లోనైపోయి శక్తికి మించిన పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నువ్వు మీటింగు అంత అట్టహాసంగా చేయడానికి నీ దగ్గర అంత ధనం లేదు. అలాంటప్పుడు అంత అట్టహాసంగా చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆలోచించేయండి. ఇలాగ కొంతమంది శక్తికి మించిన కార్యాలు చేసి కొన్నిసార్లు వాటి బాధల్లో పడి చిక్కుకుని ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటి? యేసుప్రభు చెప్పిన సంగతి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి. విత్తనాలు చల్లేవాడు వెళ్ళి విత్తనాలు చల్లుతుంటే త్రోవ పక్కన కొన్ని పడ్డాయి, రాతి నేలలో కొన్ని పడ్డాయి, ముళ్ళ తుప్పల్లో కొన్ని పడ్డాయి. కొన్ని మంచి నేలను పడ్డాయి. త్రోవ పక్కన పడిన అపవాది ఎత్తుకుపోయాడు, పక్షులు ఎత్తుకుపోయాయి. రాతి నేలలో పడి కొంతకాలానికి అసలు మొలవేయలేదు, మొలిచినాయి కానీ మాడిపోయి, కింద వేరు వెళ్ళడానికి లేదు, రాతి నేల కాబట్టి అవి మాడిపోయి. రెండే ఫలించినాయి. ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, అనుకున్నంతగా ఫలించలేదు, అవి ఫలించగలిగినంతగా ఫలించలేదు. మంచి నేలను బండి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించాయి. ఆ మూడవ సంగతి, ముళ్ళ తుప్పల్లో పడిన సంగతిని గురించి ప్రభు చెబుతూ అంటారు, ఐహిక విచారాలు, ధన మోసం మనల్ని ఫలించకుండా చేసేస్తాయి. ఐహిక విచారాలు, ధన మోసం, ఈ రెండు మనం అనుకున్న స్థాయిలో ఫలించలేనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళిపోతాయి, దిగజార్చేస్తాయి. కాబట్టి అవసరమైన మేరకు నువ్వు చేయగలిగినంత నీ సామర్థ్యం చొప్పున నువ్వు చేస్తే మంచిది. ఇప్పుడు అపవాది సాతానుగాడు క్రీస్తు కొరకు మనం ఎన్ని కార్యాలు చేస్తున్నా ఏం మాట్లాడ్డో అడ్డగించడు. అయితే వాడి పన్నాగం అంతా ఏంటంటే నిన్ను ఏ రీతిగానైనా సరే దేవుని సన్నిధి నుంచి దూరం చేసేయాలి. అది వాడి ప్రయత్నం, అది వాడి యొక్క ప్రయత్నం. పాపం చేసి పడిపోయి దిగజారిపోయిన వాళ్ళలాగానే శక్తికి మించిన కార్యాలు చేసి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకన్నా. శక్తికి మించిన కార్యాలు పెట్టేసుకుని చేసిన వాడు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని కొరకు మనం చేసే కార్యాన్ని సైతాన్ని అపవాది అడ్డగించడం. అయితే ఆలోచన చేయి. ఇలాగ శక్తికి మించిన కార్యాలు చేసి చాలామంది ఇబ్బందులు పడుతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అనుకున్న స్థాయిలో ఫలించలేరు. చాలామంది దిగజారిపోతారు, చాలామంది వెనకబడిపోతారు, దిగజారిపోతారు. అయితే నేను సేవకుడు కాబట్టి దేవుడు దినదినం అభివృద్ధి పరుస్తూ బలపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన సేవ నేను చేయాలి కాబట్టి. ఈ ఒడిదుడుకులు అవసరం ఉంటాయి కొన్నిసార్లు, అయినా దేవుడు ప్రతి పరిస్థితిలో తన తోడ్పాటు మాకు అనుగ్రహిస్తాడు. అంటే ఒకటికి చెప్పాలంటే చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది వెనకబడిపోయి పాడైపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ విశ్వాసంలో సనిగిలిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా తర్వాత సోమరితనం. ఆధ్యాత్మికంగా మనం దిగజారిపోవడానికి మరొక కారణం ఏంటంటే సోమరితనం. రక్షించబడిన వాళ్ళు సోమరులుగా ఉండకూడదు.
సోమరి వాడిని అపవాది బాగా వాడుకుంటాడు. సోమరి సహజంగా నిద్రపోతూ ఉంటాడు. కాబట్టి నిద్రాత్మ మన ప్రార్థనాత్మను చంపేస్తుంది. ప్రార్థన లేని ఉన్నవాడిని పాపము ఆవరించేస్తుంది. కాబట్టి ప్రార్థన పాపాన్ని చంపేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేని నేను పాపంతో నింపేస్తే నీ ప్రార్థన పాపాన్ని చంపుతుంది. ఒక భక్తుడున్నాడు, నీ ప్రార్థన పాపాన్ని చంపుతుంది, లేదా నీ పాపమే నీ ప్రార్థన చంపేస్తుంది అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు, దైవజనుడు, దేవుని సేవకులు, దేవుని యొక్క విశ్వాసులు, సేవకులు ఎవ్వరూ కూడా సోమరిగా ఉండకూడదు. ఒకవేళ సేవకుడికి సోమరితనం ఉంటే సంఘం పాడైపోతుంది. విశ్వాసిగా నువ్వు సోమరితనంగా ఉంటే నీ కుటుంబం పాడైపోతుంది. అధికారిగా నువ్వు దేవుని నమ్మిన అధికారిగా నువ్వు ఉంటే నీ ఉండేటువంటి ఆ ప్రొఫెషన్, నువ్వు ఏదైతే వృత్తి చేస్తున్నావో ఆ వృత్తి చేసేటువంటి ఆ సంస్థ కానీ లేదా ఏదైనా అది పాడైపోతుంది. కాబట్టి చాలామంది దైవ సేవకులు ఎక్కువ సమయం దేవునితో గడిపిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దైవజనులు, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సోమరిగా ఉండకూడదు. మెథడిస్టు సంఘాన్ని స్థాపించినటువంటి దైవ సేవకుడు జాన్ వెస్లీ గారంట వేకువజామునే 3 గంటలకి నిద్రలేచి ప్రార్థించేవాడు. జపాన్ దేశానికి సేవకుడుగా ఉన్నటువంటి ఖగావా అనే ఆయన 4 గంటలకి లేచి ప్రార్థన చేసేవాడంట. చైనా ఇంగ్లాండ్ మిషన్ వ్యవస్థాపకుడైన హడ్సన్ టేలర్ మధ్యరాత్రి 2 గంటలకు లేచి దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనలో గడిపేవాడంట. దక్షిణాఫ్రికాలో పనిచేసినటువంటి సిటీ స్టడ్ అనే భక్తుడు రాత్రులు 2 గంటలే నిద్రపోయేవాడు. రాత్రులు 2 గంటలు మాత్రమే నిద్రించేవాడు. తక్కిన సమయం అంతా కూడా ప్రార్థనతో, ధ్యానంతో, వాక్యంతో గడిపేవాడంట. సాధు సుందర్ సింగ్ గారు కూడా రాత్రులు కొన్ని రాత్రులు అయితే దేవుని సహవాసంలోనే ఉండేవాడంట. కాబట్టి వీళ్ళందరూ ఘనమైన సేవ చేయగలిగారు. ఘనమైన సేవ చేశారు. జాన్ వెస్లీ తల్లి సూసన్న వెస్లీ ఆ రాత్రంతా చాలా టైం వరకు ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేసేదంట. ప్రతి బిడ్డ కోసం, ప్రతి బిడ్డ పడక దగ్గరికి వెళ్ళి ఆ పడక దగ్గర మోకరించి ఆ బిడ్డల మీద చేతులుంచి ఒక్కొక్కళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసేదంట. కాబట్టి సోమరితనం మనల్ని పాపంలో ముంచేస్తుంది. సోమరితనం 3 విధాలుగా ఉంటుంది. ఒకటి శరీర సంబంధమైన సోమరితనం, 2 మానసిక సోమరితనం, 3 ఆత్మ సంబంధమైన సోమరితనం. ఈ 3 మనలో ఉంటాయి. శరీర సంబంధమైన సోమరితనం మనల్ని ఆత్మల రక్షణ కోసం పని చేయనివ్వదు. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆ పనులు చేయనివ్వదు. శరీర సంబంధమైన సోమరితనం. అందుకే శరీర విషయాల మీద ఎప్పుడు మనసు ఉండదు వాళ్ళకి. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. ఒకవేళ దేవుని పత్రికలు పంచుతాకి వెళదాం రండి అంటే అసలు ఎప్పుడు రారు, అసలు జీవితంలో ఒకసారి కూడా అసలు ఆలోచన ఉండదు. ఇది శరీర సంబంధమైన సోమరితనం. 2 మానసికమైన మనస్సుకు సంబంధించిన సోమరితనం. మనస్సుకు సంబంధించిన సోమరితనం ఏం చేస్తుందంటే ఇది దేవుని వాక్య ధ్యానం చేయనివ్వదు.
దేవుని వాక్య ధ్యానం చేయనివ్వదు. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒప్పుకోదు. మానసికమైన సోమరితనం. అందుకే వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు చెవి యొగ్గి ఆలకించి మనస్సుతో దాన్ని గ్రహించుకోరు. దేవుని సన్నిధిలో ఉంటారు చాలామంది, మనసేమో ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అంటారే. మందిరంలోనే ఉంటాం, ఇంటి ధ్యాస అంతా. వాక్యం వింటూనే ఉంటాం, మనవడో మనవరాల ధ్యాసే. వాక్యం వింటూనే ఉంటాం, దేవుని సన్నిధికి వెళ్తానే ఉంటాం, దేవుని సన్నిధిలోనే ఉంటాం. కానీ సమస్యలు, భారాలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, ఒక ప్రసంగం నీ మనసులో ఎక్కువ కాలం నిలిచి ఉండదు. కానీ ఒక సినిమా నీ జీవితంలో మర్చిపోలేవు. కారణం ఏంటంటారు? మాట్లాడరంటే సినిమాలు ఎప్పుడు చూడట్లేదులే. ఎప్పుడో మీరు చూసిన సినిమాలు ఇప్పటికీ మీకు గుర్తే. ఎందుకు అంత ప్రభావితం చేసింది మిమ్మల్ని? దాన్ని మర్చిపోలేకపోతున్నారు. కానీ మొన్న వారం దేవుని వాక్యం ఏం చెప్పామమ్మా అంటే మర్చిపోతారు. ఎందుకని? మీ మనస్సు సినిమాకి వెళ్ళినప్పుడు దాని మీద కేంద్రీకృతమే ఉంటుంది. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం మీ మనస్సు దేవుని వాక్యం మీద కేంద్రీకృతమే ఉండదు. కేంద్రీకృతమే ఉండదు. ఒక కుర్రోడు మందిరాన్ని మానేశాడు. ఏం బాబు రావట్లేదు ఏంటంటే, వేరే మందిరానికి వెళ్తున్నానండి. అదేంటి, అక్కడికైనా క్రమంగా వెళ్తున్నావా అని అడిగా. అప్పుడప్పుడు వెళ్తా ఉంటానండి గుర్తొచ్చినప్పుడల్లా. వాడి ఫ్రెండ్ అంటాడు, వాడి ఫ్రెండ్ మన దగ్గర కూర్చోడు. వాడు అంటాడు, పాస్టర్ గారు ఆ అమ్మాయిని ప్రేమించలేడు, ఆ అమ్మాయి ఇక్కడ మానేసింది, అక్కడికి వెళ్తుందా, అక్కడికి వెళ్తున్నాడు. ఆడు కూడా ప్రతి వారం వెళ్తాడండి, ఆ అమ్మాయి వెళ్ళిన వారం వెళ్తాడు. ఇది వాక్యం ఉండడానికి వెళ్తున్నాడా? కొంతమంది మందిరానికి వచ్చేవాళ్ళు ఎలాంటి పనులు చేసేవాళ్ళు, పిచ్చి పనులు చేసేవాళ్ళు లేరా? మాట్లాడరు లేరా? ఎలాంటి వాళ్ళు ఉన్నారు. 100కి 90 మంది ఆడలే. బైబిల్ తెచ్చుకోరు, సెల్ ఫోన్ తెచ్చుకుంటారు. ఆ సెల్ ఫోన్లో వాక్యం చూస్తున్నాడో తెలియదు, ట్విట్టర్ ఓపెన్ చేసాడో తెలియదు, వాట్సాప్ ఓపెన్ చేసాడో తెలియదు. ఇవే మందిరానికి వచ్చి చేసే పనులు. మనస్సు పెట్టలేదండి, మనస్సు ఆబ్సెంట్ అనమాట. మైండ్ ఆబ్సెంట్. మైండ్ అంటే మనసే కదా. మనస్సు మనో సంబంధమైనటువంటి సోమరితనం దైవం మీద మనకు ధ్యాస లేకుండా చేసుకోవడానికి. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటిది సోమరితనం. ఆత్మ సంబంధమైన సోమరితనం అసలు ప్రార్థనే చేయదు, ప్రార్థన చేయనివ్వదు. మరి ఇలాంటి సోమరితనం మనలో ఉంటే ఇంకా మనం ఎలాగ అభివృద్ధి అవుతామండి? వెనకబడిపోతాం కానీ అభివృద్ధి అవుతామా? ఇలాంటి సోమరితనం మనలో ఉంటే మనం ఎలాగా భక్తిలో ఎదగలం? దిగజారిపోవడమే తప్ప దినదినమా వృద్ధి చెందలేం కదండి. కాబట్టి మనం చాలా విషయాల్లో ఈ సోమరితనం అనే దాన్ని మనం తీసేసుకోవాలి. చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ సమయం నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం తాపత్రయపడతా ఉంటావు. కానీ నీ ఆత్మీయ జీవితం కోసం కనీసం 2-3 గంటలైనా నువ్వు దేవుని సన్నిధిలో ఉండి నీ సోమరితనాన్ని తొలగించుకుని ప్రభు బిడ్డగా ఎదుగుతున్నావా? కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం ఈ విషయాన్ని బాగా గమనించాలి. దేవా, నా జీవితం గడిచే వరకు నాకు పని అనుగ్రహించు, నా పని పూర్తి చేసే వరకు నాకు జీవాన్ని అనుగ్రహించు అని ఒక భక్తుడు ప్రార్థన చేసేవాడంట. ఇప్పుడు నది ప్రవాహం వల్లే వాక్యాలు ఉంటుంది కదా, వేలాపు వాక్యాలు. నది ప్రవాహం వల్ల దేవరాత్రులు కన్నీరు పారనేము, విరామము కలగనీకు, నీ కంటి పాపను విశ్రమింపనీకు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు అంటున్నాడు. కుమ్మరించు.
విలాపవాక్యం 2వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. కాబట్టి సోమరితనాన్ని తొలగించుకుని ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. ఇంకా మనం ఆత్మీయంగా వెనుకకు జారిపోవడానికి గల మరొక కారణం ఏంటంటే, దేవుడు క్షమించినటువంటి పాపాలు కొన్నిసార్లు మనం మళ్ళా తలంచుకొని దేవుడు క్షమించినటువంటి పాపాలని కొన్నిసార్లు మనం తిరిగి తలంచుకోవడం ద్వారా విశ్వాసంలో బలహీనం అవుతూ ఉంటాం. రక్షించబడిన ప్రతి వాని పాపాలు యేసుక్రీస్తు తన పవిత్ర రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, తుడిచివేశాడు. దేవుడే తన చిత్తానుసారంగా మన పాపాలన్నిటినీ క్షమించాడు. ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను అని కూడా వాగ్దానం చేశాడు. ఇది దేవుని వాగ్దానం. కానీ రక్షించబడిన వారి అనుభవం చూస్తే క్షమించబడినటువంటి పాపాల సహితం కూడా పాపాలను కూడా గుర్తు చేసుకుంటూ చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అసలు నేను రక్షించబడ్డానా, నా పాపాలన్నీ క్షమించబడ్డాయా అని కొంతమంది తమలో తాము ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఇలాంటి స్థితి ఎప్పుడు కలుగుతుందో తెలుసా మనకి? నా పాపాలు క్షమించబడ్డాయా, నేను రక్షించబడ్డానా, నేను నీతిమంతుడినా, నేను రేపు పరలోకానికి వెళ్తానా, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఆత్మయందు కొంచెం బలహీనపడినప్పుడు ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయంటే నువ్వు ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ముందు క్షమించబడినటువంటి పాపాలను తలుచుకుంటూ ఉండడం వల్ల దేవుని కృపలో ఎదగలేము. విడిచి వచ్చినటువంటి పాపాలని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ప్రభు క్షమించాడు కదా, దానివల్ల మనం బలహీనం అయిపోతాం చాలాసార్లు. విడిచి వచ్చినటువంటి సొదొమని తన మనసులోంచి పోనివ్వట్లేదు లోతు భార్య. తన ధ్యాస అంతా ఎక్కడ ఉందో? సొదొమ మీద ఉంది. ఏమైంది? ప్రభు రక్షించినా కానీ, ప్రభు ఆ భయంకరమైనటువంటి అగ్ని గంధకాలు కురిసేటువంటి ఆ పరిస్థితుల నుంచి రక్షించినా కానీ ఏమైపోయింది? బయటకు వచ్చిన ఉప్పు ఆ అగ్ని గంధకాల్లో చావలేదు, కానీ బయటకు వచ్చి మాత్రం ప్రయోజనం ఏంటి? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి గమనించండి, మార్టిన్ లూథర్ గారు ఒకరోజు ఒక కళ వచ్చిందంట. ఆయన సాతానంట 2 వైపులా రాయబడిన పెద్ద కాగితపు చుట్టను తీసుకొచ్చి మార్టిన్ లూథర్ గారికి ఇచ్చాడు. ఏంటయ్యా ఇది అని అడిగాడంట లూథర్ గారు. సాతాను అన్నాడు, ఇదా నీ పాపాల పట్టి అన్నాడంట. ఇదిలాగి ఆయన తీసుకుని అవన్నీ చదివాడంట. చాలా కాలం క్రితం ఈయన మర్చిపోయిన పాపాలు కూడా అందులో రాసేసి ఉన్నాయి. అందుబట్టి నిజమే, ఇవన్నీ నా పాపాలే అని సాతాను అన్నాడంట. నా పాపాలన్నీ ఇవేనా, ఇంకేమన్నాయా అని అడిగాడంట. కాదు ఇవే కాదు ఇంకా ఉన్నాయి అని ఇంకో చట్టా తీసుకొచ్చాడు. మళ్ళీ ఇంకో చట్టా తీసుకొచ్చాడు. అది కూడా చూసి పరీక్షిస్తే ఇవి కూడా లూథర్ గారు చేసిన పాపాలని అనుకుని, నిజమే కదా ఇన్ని పాపాలు నేను చేశాను అనుకుంటున్నాను. ఇంకా అన్నాడంట, నా పాపాలన్నీ ఇయ్యనా, ఇంకేమైనా ఉన్నాయా అంటే, ఇంతే కదా ఇంకా ఉన్నాయి అని ఇంకోటి తీసుకొచ్చాడు. మళ్ళీ అది కూడా తీసుకురైతే వెళ్ళు అని సాతాను పంపిస్తే ఆడు వెళ్ళి తీసుకొచ్చాడు. బాగా పరీక్షిస్తే అవును, ఈ చిట్టీలో ఉన్నటువంటి లిఖింపబడినవన్నీ కూడా ఇవన్నీ నా పాపాలే. ఇలాంటి ప్రతి పాపాన్ని నేనే చేశాను. లూథర్ గారి దగ్గరికి ఇంకా తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఈ చిట్టిలో లిఖించబడిన పాపాలన్నీ కూడా నాయే, నేను ప్రతి పాపాన్ని చేశాను.
ఈయన ఇంకేమైనా ఉన్నాయని మళ్ళీ అడిగాడు సాతాను. లేదు, ఈ పాపాలన్నీ నీ పాపాలన్నీ ఇయ్యే అని చెప్పాడు. మార్టిన్ లూథర్ గారు లేచి తన బల్ల యొద్దకు, రాసుకునేటువంటి బల్ల యొద్దకు వెళ్ళి ఎర్ర శరాబుడ్డి అక్కడ ఉంటే ఆ శరాబుడ్డిలో తన కళాన్ని ముంచి తన పాపాల చిట్టాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకుని దాని మీద ఈ మాటలు రాశాడంట. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని ప్రతి పాపము పట్టి మీద ఎర్రసిరాతో ఆయన రాశాడంట. దీన్ని చూసి వాడు నిరాశ చెంది క్రోధంతో మార్టిన్ లూథర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. గమనించండి, రక్షించబడినటువంటి మనం దేవుడు క్షమించినటువంటి పాపాలని సాతాను కొన్నిసార్లు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నేను క్షమించబడ్డానా, నన్ను దేవుడు శుద్ధీకరించాడా అనే అవిశ్వాసం మనకి అక్కర్లా. రక్షించబడినప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి శుద్ధి చేసింది. క్షమించినటువంటి పాపాల జాబితాను ప్రభు ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. నేనే నా చిత్తానుసారంగా. ప్రభు చెప్తున్న మాట ఇది. ప్రభు చెప్తున్న మాట, నీ పాపాలను క్షమించడమే కాదు, యేసుక్రీస్తు ద్వారా మనకు లభ్యమయ్యేటువంటి నీతి అనే పై వస్త్రాన్ని ఆయన ధరింపచేశాడు. నీతి అనే పై వస్త్రం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉండదు అన్నమాట. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమును బాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా, ఆభరణంతో అలంకరించుకున్నటువంటి పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పై బట్టను నాకు ధరింపచేశాడు. నీతి అను పై బట్ట ధరింపచేశాడు. ఎంత గొప్ప సంగతి అండి. ప్రభు మనం నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎప్పుడో చేసావు, రక్షణ పొందక ముందు చేసిన పాపాలు క్షమించబడ్డాయా, నేను రక్షించబడ్డానా, నేను దేవుని బిడ్డనేనా, నేను చేసే దేవుని సేవేనా, లేకపోతే నేను నడిచేది దేవుని మార్గమేనా, నన్ను దేవుడు అంగీకరిస్తున్నాడు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానప్పుడు, కొన్నిసార్లు మన జీవితం అస్తవ్యస్తంగా అయిపోయినప్పుడు, కొన్నిసార్లు కొన్ని విషమకర పరిస్థితులు గుండా మనం ప్రయాణించవలసి వచ్చినప్పుడు, ఇలాంటి డౌట్స్ అని, విశ్వాసంలో బలహీనమైనప్పుడు ఇలాంటి డౌట్స్ అని వస్తాయి. అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ప్రభు మనల్ని క్షమించాడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకుని వెనకబడిపోకుండా, దిగజారిపోకుండా ఆత్మీయ యాత్రలో మనం ముందుకు కొనసాగాలి. ఇంకా మనం చూస్తే కొన్నిసార్లు శరీర సంబంధమైనటువంటి వాటి కోసం ఆత్మీయ జీవితాన్ని చాలామంది తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు రక్షణ పొందిన వెంటనే అపవాది దాడి మొదలవుద్ది. ఎందుకంటే అప్పటి వరకు వాడి ఫ్రెండ్లం, మనం అందరం వాడితో ఫ్రెండ్షిప్ చేశాము. అప్పటి వరకు ఎప్పుడైతే వాడి ఫ్రెండ్షిప్ వద్దనుకుని ప్రభు పక్షంగా వచ్చేసామో, వాడు శ్రమల్ని, శోధల్ని, బాధల్ని, కష్టాలని, ఇబ్బందులు అన్నిటినీ సముద్ర తరంగాల్లాగా వచ్చిపడేటట్టు చేస్తాడు. భయపడతాయి. కొన్నిసార్లు దేవుని చిత్త ప్రకారం మనం జీవించడం చాలా కష్టం అనిపిస్తుంది. ప్రభు చెప్పినట్టుగా చేయాలంటే ఈ టైంలో చాలా కష్టమండి. కొన్నిసార్లు ప్రభు చెప్పినట్టుగా చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. దేవుని చిత్తాన్ని జరిగించడానికి చాలా కష్టం అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రభుని వెంబడించే మనసున్నా కానీ క్రమక్రమంగా లోకాశలకు, శరీర సౌఖ్యాలకు,
ఇహలోక సంపదల్ని వృద్ధి చేసుకోవడానికి వాటిని ఆశించి చాలాసార్లు ప్రభుని నిర్లక్ష్య పెడతా ఉంటారు. శరీర విషయాల కోసం, శరీర సంబంధమైన వాటి కోసం ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అమ్మేసుకుంటాం అన్నమాట. దానికి ఉదాహరణ నయోమి కుటుంబం. నయోమి కుటుంబం దానికి ఉదాహరణ అన్నమాట. నయోమి కుటుంబం ఆలోచించండి. నయోమి కుటుంబం పరిస్థితి ఏమైంది? ఇశ్రాయేలీయురాలు ఆమె. వాగ్దాన దేశంలోనూ, పైగా బెత్లెహేం అనేటువంటి ప్రాంతం సమృద్ధి గల రొట్టెల గంప అని అర్థం ఇచ్చేటువంటి బెత్లెహేంలో బ్రతుకుతున్నటువంటి ఆవిడ. లోకరక్షకుడు జన్మించినటువంటి బెత్లెహేం నివాసి. దేవుని ఆరాధిస్తూ ఆయన ప్రజల మధ్య చక్కటి సహవాసంతో జీవిస్తూ ఉంది. ఆమె జీవితం చాలా మధురంగా ఉండేది. దేవుని దృష్టి కూడా బాగుండేది. అందుకే నయోమి ఆవిడ పేరు. నయోమి అంటే మధురం అని అర్థం. దేశంలో కరువు వచ్చింది. కరువు రాగానే దేవుని కృపల్ని అన్నిటినీ మర్చిపోయింది. దేవుడు చేసిన మేలుపకారాలన్నీ మర్చిపోయింది. ప్రార్థించి ఆపద నుంచి విడిపించబడాలి, ప్రార్థించి ప్రభు బిడ్డలతోనే ఉంటూ నేను ఇక్కడే ఉండాలనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు. ఆ కుటుంబీకులు మోయాబు దేశంలో పంటలు బాగా పండుతున్నాయి, అక్కడ సమృద్ధిగా ఉందని దేవుడిని విడిచిపెట్టేసి, ఆయన సహవాసాన్ని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించేటువంటి స్థలాన్ని ఆశ్రయించింది. అన్యుల సహవాసాన్ని ఆశ్రయించింది. ఆమె భర్త, ఆమె ఇద్దరు కొడుకులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడ మోయాబు దేశానికి. 10 సంవత్సరాలు అయ్యాక ఏమైంది? తన భర్త, ఇద్దరు కుమారులు కూడా మరణించారు. తన ఇద్దరు కోడండ్రు విధవరండ్రై జీవితం అంతా కూడా భారం అయిపోయింది. చాలా శ్రమలు అనుభవించింది. శరీర రీతిగానే కాకుండా, భౌతికంగా శరీర రీతిగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆమె చాలా నష్టపోయింది. అయితే దేవుడు తమ దేశాన్ని దర్శించాడని విని మళ్ళీ తిరిగి స్వగ్రామానికి, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి బయలుదేరి వచ్చింది. అందుకే ఆ ఊరి గలం దగ్గరికి వచ్చిన తర్వాత బావి దగ్గర ఉన్న ప్రజలు అంటారు, ఏమి నయమే కదా అంటే, నన్ను నయమే అని పిలవకుండా సమృద్ధి గలదానిగా నేను వెళ్ళాను. రిక్తురాలుగా దేవుడు నన్ను మళ్ళీ తిరిగి పంపించాడు. ఆలోచించేయండి. అపవాది మొదట చేసేటువంటి పని ఏంటంటే మనకు లాభాన్ని చూపిస్తాడు, మనల్ని ఆకర్షించుకుంటాడు, చివరికి నాశనానికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం ఇహలోక సంబంధమైన వాటి కోసం, వాటిని ఆర్జించడం కోసం, సంపాదించడం కోసం ఆత్మ సంబంధమైన విలువల్ని త్యజించేస్తూ ఉంటాం, విడిచిపెట్టేస్తూ ఉంటాం. అందువల్ల ఆధ్యాత్మికంగా చూడండి, ఆధ్యాత్మికంగా ఎంతగా దిగజారిపోయిందో. భౌతికంగానూ నష్టపోయింది, ఆధ్యాత్మికంగా కూడా చాలా నష్టపోయింది. అసలు మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా రాలేదు, ఒక మాట కూడా భక్తి సంబంధమైనటువంటి మాటలు రాలేదు. ఎలా వస్తాయండి? ఇశ్రాయేలీలు కూడా అన్ని దేశంలో చెరలో ఉన్నప్పుడు, ఏమయ్యా మీ దేవుడి గురించి పాట పాడండియా మేము వింటాం అన్నారంట. అనంట ఎలా పాడం? అన్ని దేశంలో మేము ఎలా పాడమంటారు? ఆలోచించేయండి. దిగజారిపోతాం. ఆత్మ సంబంధమైన విలువలను తాకట్టు పెడితే, ఆత్మ సంబంధమైన వాటిని మనం భౌతికమైన వాటి కోసం పణంగా పెడితే మన ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతాం. తర్వాత తను తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చింది బెత్లెహేంకి. దేవుడు మళ్ళీ ఉన్నత స్థితిని ఆమెకిచ్చాడు, ఉన్నత స్థితిని ఇచ్చాడు. తన బాధని, తన కష్టాన్ని, తన శ్రమను మరిచిపోయేటట్టు చేశాడు. బోయిజు, రూతు బిడ్డను కని తీసుకొచ్చి ఆమె ఒళ్ళో పెడతారు. తీసుకొచ్చి ఆమె ఒళ్ళో పెడతారు. చాలా సంతోషిస్తుంది. గమనించండి,
రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా, నిన్ను ప్రేమించి 7 కుమారులు నీకు ఉన్నా కానీ 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి నీ కోడలు ఇతను నీకు కన్నది. ఇతను నీ ప్రాణాన్ని ఓదారుస్తాడు, ముసలితనం నీకు పోషకుడు అవుతాడని నయోమి అయితే చెప్పారు. నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగట్టనించుకొని వానికి దాదిగా ఉందంట. అప్పుడు అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా 17వ వచనంలో ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టానని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టారు. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. ఎవరి కోసం పుట్టాడంట? నయోమి కోసం. చూడండి, అన్నీ పోగొట్టుకుంది, దేవునికి దూరమై ఆత్మీయ విలువల్ని తాకట్టు పెట్టి భౌతికమైన వాటి కోసం, కరువు వచ్చిందని ఆహారం కోసం మోయాబు దేశానికి వెళ్ళింది. అన్నీ పోగొట్టుకుంది. మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఆమెకు చూడండి అన్నిటినీ మర్చిపోయేటట్టు చేశాడు. ఆమె కొరకే ఒక కొడుకు పుట్టాడు అన్నట్టు ప్రజలందరూ నయోమి కొడుకు అడిగారు ఓబేదుని. గమనించండి, దేవుని ప్రజలం, మనం దేవుని బిడ్డలం. ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయ విలువల్ని కొన్నిసార్లు భౌతికమైన వాటి కోసం మనం పణంగా పెట్టేస్తాం. అందువల్ల ఆత్మీయంగా దిగజారిపోతాం. ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా చాలా నష్టపోయింది. ఎన్ని బాధలు అనుభవించిందో. బిడ్డలను పోగొట్టుకుని, భర్తను పోగొట్టుకుని, ఒంటరిగా విధవరాంటరుగా 3 బ్రతుకుతూ అలా బ్రతుకు ఈడ్చుకురావడం అనేది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. అయినా ప్రభు ఆమె మళ్ళీ తిరిగి బెత్లెహేంకి వచ్చింది కనుక ఆమె జీవిత విధానం మారింది. యేసుక్రీస్తు ప్రభు తల్లి ఈమె తెలుసా? అప్పుడు యెషయి కొడుకు దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి ఎంత ఉన్నత స్థితి ఇచ్చాడో చూడండి ప్రభు, ఎంతతో ఉన్నత స్థితి ఇచ్చాడు. కాబట్టి మరి దేవుని ప్రజలంటే మనం ఆధ్యాత్మికమైన వాటిని భౌతికమైన వాటి కోసం పణంగా పెడితే దిగజారిపోతాం. మరొకసారి చెప్పి ముగిస్తాను ఈ పూట మనం ధ్యానించినటువంటి విషయాలు. గతించిన అనుభవాల మీద ఆధారపడుతూ నేటి దినాల్లో మేము ఎప్పుడో ఒకప్పుడు ఎలా ఉన్నాం అనుకునే వాళ్ళు ఎప్పటికైనా దిగజారిపోతారు. శక్తికి మించిన కార్యాలు మనం చేస్తూ వస్తే ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా దిగజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. శరీర సోమరితనం, మానసిక సోమరితనం, ఆత్మ సంబంధమైన సోమరితనం, వీటి వల్ల కూడా మనం అంటే శరీర సంబంధమైనటువంటి సోమరితనం ప్రజల్ని యేసుప్రభు దగ్గర నడిపించడానికి ఒప్పుకోదు, ఆత్మల రక్షణార్థం పని చేయదు. మానసిక సంబంధమైనటువంటి సోమరితనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకుండా, దేవుని మీద లగ్నం చేయకుండా, దేవుని మీద మనస్సు నిలపకుండా చేస్తుంది. ఆత్మ సంబంధమైన సోమరితనం ప్రార్థన చేయనివ్వదు. అలాంటి వాళ్ళు దిగజారిపోతారు, వెనక జారిపోతారు. ఇంకా దేవుడు క్షమించినటువంటి పాపాలనే మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ అసలు నేను భక్తిపరున్నా కాదా, నేను దేవుని బిడ్డనా కాదా, దేవుడి నా పాపాలు క్షమించడా, ఇలాంటి డైలమాలో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ప్రభు మీద ఆధారపడకపోతే దిగజారిపోతాం. 4వది శరీర అక్కరల కోసం ఆత్మ సంబంధమైన వాటిని పణంగా పెడితే తప్పకుండా మనం దిగజారిపోతాం. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని సెషన్ ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు. మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా ఎందుకు దిగజారిపోతామో అనే సత్యాలు మాకు తెలియపరిచారు. సరైన రక్షణ అనుభవం లేకపోయినా, నీ వాక్యానికి విధేయత చూపకపోయినా,
సంపూర్ణ సమర్పణ మా జీవితాల్లో లేకపోయినా, స్వనీతి మాలో ఉంటున్న, కుటుంబంలో రక్షించబడిన వారు ఉన్న, దేవుని సహవాసం కంటే, నీ సహవాసం కంటే భక్తులతో ఎక్కువ సహవాసాన్ని చేస్తూ ఉన్నా, అవిశ్వాసులతో మేము సహవాసం చేసిన, ప్రార్థన, వాక్యము, సేవ, సాక్ష్యం సరైన పాలలో లేనందువల్ల దిగజారిపోయే ప్రమాదం ఉందని గత వర్తమానంలో తెలియపరిచారు. మరికొన్ని విషయాలు ఇప్పుడు ధ్యానించుకున్నాం. గతించిన అనుభవాలపై ఆధారపడుతూ నేను ఎప్పుడో ఒకప్పుడు ఫలానా సంవత్సరం ఫలానా కాలంలో ఎలా ఉన్నాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నేటి మా పరిస్థితి, ఆత్మ సంబంధమైన పరిస్థితి ఎలా ఉందో దాని కొరకు మేము ఆలోచించాలని తెలియపరిచారు. లేకపోతే వెనకబడిపోతాం. నీ మహిమార్థమై కార్యాలు చేయాలి, కానీ శక్తికి మించిన కార్యాలు మేము చేస్తే దానివల్ల వచ్చేటువంటి సమస్యల్లో చిక్కుకుని మరి ఆత్మీయంగా వెనకబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయంలో కూడా మేము జాగ్రత్త వహించడానికి సహాయం చేయండి. మానసిక, ఆత్మీయ, శరీర సంబంధమైన సోమర్థనం మాలో ఉంటే మేము వెనక జారిపోతాం. అలాంటి పరిస్థితి మాలో లేకుండా సహాయం చేయండి. మీరు క్షమించినటువంటి పాపాలను పదే పదే తిరిగి తలుచుకోవడం వల్ల మా ఆత్మీయ జీవితంలో వెనక్కి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు క్షమించారు, మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మీరు మాకు సహాయం చేసేవాడు అని మేము గ్రహించుకుని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. చాలాసార్లు శరీర అక్కరల కోసం ఆత్మ సంబంధమైన వాటిని పణంగా పెడుతూ ఉంటాం. దానివల్ల కూడా మేము దిగజారిపోయే ప్రమాదం ఉందని మీరు మాకు తెలియపరిచారు. అందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభావ, మీరు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. చాలాసార్లు ఆధ్యాత్మికంగా నేటి మా పరిస్థితి మేము చూసుకుంటే ఇలాంటి లక్షణాల్లో ఏవో కొన్ని లక్షణాలు మాలో ఉంటూ మమ్మల్ని ఆధ్యాత్మికంగా దిగజారి చేశాయి. వాటన్నిటి కొరకు మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దిగజారిపోయిన మా బ్రతుకుల్ని, వెనుకబడిపోయినటువంటి మా పరిస్థితుల్ని, ఆధ్యాత్మికంగా మేము పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని కనికరించండి అయ్యా. కరుణించండి, కృప చూపండి, మేలు చేయండి, మమ్మల్ని కనికరించండి ప్రభా. ఆ స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి. మేము ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదుగుతూ మరి మీ స్వరూపంలోకి మార్చబడుతూ మీరు అక్కడకు సిద్ధపడుతూ రేపు నీ ఎదుట సిగ్గులేని ముఖం కలిగి మిమ్మల్ని ఎదుర్కొనుటకు మీ ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని అనిపించుకున్నటకు కావలసిన యోగ్యతలతో మమ్మల్ని నింపి ఆధ్యాత్మికంగా దిగజారిపోయి ఈ లోకమందు హీన్య దశ పొందకుండా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మేము అనేక శ్రమల పాలు కాకుండా మా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టమని మమ్మల్ని స్థిరపరచమని మీ చేతులకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ ఈ రీతిగా నీ వాక్యం వినుటకు, మా జీవితాన్ని సరిచేసుకుంటకు, నీ సన్నిధిలో ప్రార్థించుటకు ఈ దినం, ఈ పూట, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు, రక్షకుడు మా జీవితాల్లో మీరు దొరికారు. మీ కొరకు నమ్మకంగా జీవించేవారుగా, ఆధ్యాత్మికంగా దిగజారిపోకుండా ఆత్మీయతలో ఎదుగుతూ ఉండేవారుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని మరికొద్దిసేపు నీ బిడ్డలు ప్రార్థన చేయనై ఉండగా మా ప్రార్థన మనవులన్నీ మీరు ఆలకించి మీరే మా సహవాసాన్ని, మా భక్తి విశ్వాసాలను పెంపొందింపచేయమని, అభివృద్ధి చేయమని, అభివృద్ధి పదంలో నడిపించమని, కూడొచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ అతి శీఘ్రంగా రానున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి, స్తుతించి, సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని వారి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం నిత్యము మనకు తోడైండును గాక.